మాత్రం హ్యూజ్ మెజారిటీ వస్తుందండి, 76 సీట్ల దాకా వస్తాయండి. దాని వేవును బట్టి అది 81, 82కి వెళ్ళొచ్చండి. ఏదన్నా కనీసం లీస్ట్ 70 సీట్లు అయితే వస్తాయండి కాంగ్రెస్కి. మా యావరేజ్ ఫిగర్ వచ్చేసి 76 +/- 6. బీజేపీకి ఎన్ని వస్తుంది? 5 సీట్స్ అండి, 5 +/- 3. ఎంఐఎం? ఎంఐఎం 6 అండి. ఈ జనసేన లేదు సార్, పోనీ కొట్టదండి. అదే. ఉమ్. సో ఇంత కాంగ్రెస్. ఇంకొకటి మనకి కొత్తగూడెంలో సిపిఐ ప్లస్ ఇండిపెండెంట్ ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్తో లేదు ఫైటు. సిపిఐను ఇండిపెండెంట్ వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ జరుగుతుందండి. అది మనం అంత 0.5%లో ఉన్నప్పుడు మనం దాని పల్స్ని పచ్చికట్టలేము. అది ఎవరైనా అవ్వచ్చు. ఇంకొకటి సిరుపూర్, మనం ఫస్ట్ సీటు సిరుపూర్. ఆ సిరుపూర్లో మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవబోతున్నారు సార్. వెరీ గుడ్. బీఎస్పీ తరఫున ఒక సీట్ రాబోతుంది. కేసీఆర్ 2 చోట్ల నించున్నారు కదా, 2 చోట్ల గెలుస్తారా? గజ్వేల్ అయితే కన్ఫర్మ్ సార్ విన్నింగు. కాకపోతే కామారెడ్డిలో వచ్చేటప్పటికి మేము దానిని 5 సార్లు వరకు సర్వే చేసాము. మాకు 5 సార్లు సర్వే చేసినా సరే దాని నాడిని పూర్తిగా కనిపెట్టలేము. ఎందుకంటే అక్కడ ఉన్నది త్రిముఖ పోటీ. ద్విముఖంలో అయితే మనకు ఒక సరళి కరెక్ట్గా తెలుసు. త్రిముఖ పోటీ అయినప్పుడు ఇది ఒకసారి బీజేపీ ఫస్ట్ వస్తుంది, ఒకసారి కాంగ్రెస్ వస్తుంది, ఒకసారి బీఆర్ఎస్ వస్తుంది. ఇలా మేము పర్వాలేదని చదువుతున్న 28వ తారీఖు సర్వే ప్రకారం 28వ తారీఖు కూడా వెళ్ళి మా టీము 15 మంది అక్కడ సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారము సుమారుగా మనకి దగ్గర బీఆర్ఎస్ 0.5% లీడ్లో ఉంది సార్. అప్పుడుకి మాకు ఇదేంటి అని మాకు ఇంకొకసారి చదువు ఏంటి 5% వచ్చేస్తే ఓకే బీఆర్ఎస్ విన్. 0.5 మళ్ళీ మేము ఎగ్జిట్ పోల్లో దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం సార్. కానీ ఎగ్జిట్ పోల్లో అనూహ్యంగా అంటే బీజేపీ సెకండ్, కాంగ్రెస్ థర్డ్ మా ఉద్దేశంలో. కాకపోతే సెకండ్లో ఉన్నటువంటి బీజేపీ అనూహ్యంగా ఎగ్జిట్ పోల్కి వచ్చేటప్పటికి మాకు బీజేపీకి ఒక 5% మార్జిన్ కనపడింది.